గోవింద గోవింద. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా మంచి విషయం గురించి తెలుసుకుందాం. అది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు స్వామివారి అలంకారం చూస్తూ అలాగే చూపు తిప్పుకోలేకుండా ఉంటాం కదా. స్వామివారికి పెట్టే ప్రతి ఆ పూలమాల దండలు చూస్తుంటాం, కానీ వాటి పేర్లేంటి, ఏ దండ ఎక్కడ పెడతారు, వాటి ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ మనలో చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు మనం ఒక్కొక్క దండ గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా తిరుమల వెళ్ళిన శ్రీవారిని దర్శించుకున్నారా? వెళ్ళి ఉంటే కామెంట్లో గోవిందా అని టైప్ చేయండి. ముందుగా శిఖామణి గురించి తెలుసుకుందాం. శిఖామణి అనగానే మనకు శ్రీవారి తలభాగం గుర్తుకు వస్తుంది. ఇది స్వామివారి కిరీటం దగ్గర నుంచి రెండు వైపులా భుజాల వరకు వచ్చే పెద్ద పుష్పమాల. ఇది సుమారు 8 అడుగుల పొడవు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 8 అడుగుల పూలమాలను స్వామివారు అలంకారానికి సిద్ధం చేయడం అంటే ఎంత శ్రద్ధగా ఉండాలి. పూలు ఏ విధంగా ఉండాలి, మాల ఎలా ఉండాలి, ఏ ఆకారంలో తయారు చేయాలి, స్వామివారి అలంకరణకి ఎలా సరిపోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అందుకే శ్రీవారి పుష్ప కైంకర్యం అంటే సాధారణంగా పూలు కట్టడం కాదు, చాలా భక్తితో చేసే కైంకర్యం. రెండవది సాలగ్రామ మాల. ఇవి 2 మాలలు, ఒక్కోటి సుమారు 4 అడుగులు పొడవు. ఇవి స్వామివారి సాలగ్రామ హారానికి తాకే విధంగా అలంకరిస్తారు. ఇక్కడ ఒక మంచి విషయం గమనించాలి. మనకు దర్శన సమయంలో స్వామివారి అలంకారం మొత్తం ఒక్కసారిగా కనిపిస్తుంది, కానీ ఈ అలంకారంలో ఒక్కో మాలకు ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే ఈ పేర్లను తెలుసుకుంటే స్వామి అలంకారం చూసినప్పుడు మనకు కూడా అంత ఆసక్తిగా ఉంటుంది. మూడవది కంఠసరి. కంఠం అంటే మెడ, కాబట్టి కంఠసరి అనేది స్వామివారి కంఠ భాగానికి అలంకరించే మాల. ఇవి 2 మాలలు, ఒక్కోటి సుమారు 3.5 అడుగుల పొడవు. మనకు సాధారణంగా పూలమాలలు అంటే ఒకటే కనిపిస్తుంది, కానీ శ్రీవారి అలంకరణలో మాత్రం ఏ భాగానికి ఆ మాల అనేది కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇదే తిరుమలలో పుష్ప కైంకర్యంలోని అందం. ఇప్పుడు ముఖ్యమైనది వక్షస్థల లక్ష్మీమాల. శ్రీవారి వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి ఉంటారని మనం భక్తితో విశ్వసిస్తాం. వారిని కూడా ప్రత్యేకంగా పుష్పమాలల్లో అలంకరిస్తారు. ఇది ఒక్కొక్కటి సుమారు 1.5 అడుగు పొడవు ఉంటుంది. ఇది వింటుంటేనే మనకు ఒక విషయం అర్థమవుతుంది. స్వామివారి ప్రతి అలంకారం అంటే కేవలం స్వామివారికే కాదు, ఆయనతో పాటు ఉండే దివ్యమూర్తులకు, దివ్య ఆయుధాలకు కూడా ప్రత్యేకమైన అలంకారం ఉంటుంది. తరువాత శంకుచక్రమాలలు. మన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ మహావిష్ణు స్వరూపం కాబట్టి శంఖం, చక్రం ఎంతో పవిత్రమైనది. శంఖానికి ఒక మాల, చక్రానికి ఒక మాల అలంకరిస్తారు. ఒక్కొక్కటి సుమారు 1 అడుగు పొడవు ఉంటుంది. చూడండి, స్వామివారి ఆయుధాలకు కూడా పూలతో అలంకారం. ఇది నిజంగా ఎంత అద్భుతమైన విషయమో కదా. మీకు వీటిలో ఏ దండ పేరు ఇంతకు ముందు తెలుసో కామెంట్ చేయండి. అలాగే కటారి సరం అని ఇంకొక ప్రత్యేకమైన మాల కూడా ధరిస్తారు. స్వామివారి దివ్య ఖడ్గమైన నందకానికి ఈ పుష్పమాలను అలంకరిస్తారు. దీని పొడవు సుమారు 2 అడుగులు. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే స్వామివారి అలంకారం కేవలం శరీరానికి పరిమితమే కాదు, స్వామి దగ్గర ఉన్న దివ్య ఆయుధాలకు కూడా. ఇప్పుడు తవలములు. ఇవి 3 మాలలు. శ్రీవారి 2 మోచేతులు, నడుము భాగాన్ని కప్పే విధంగా వీటిని అలంకరిస్తారు. ఇవి కిందకు వేలాడుతూ స్వామివారి పాదాలను తాకేంత పొడవుగా ఉంటాయి. ఇది మనం ఊహించుకుంటేనే ఎంత అందంగా ఉంటుందో కదా. పైనుంచి పూలమాలలు కిందకు వస్తూ స్వామివారి దివ్య పాదాలను తాకే విధంగా ఉంటుంది. అందుకే స్వామివారి అలంకరణ చూస్తే మనసు చాలా సంతోషంగా నిలిచిపోతుంది. చివరిగా తిరువడి దండలు. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా భక్తిభావాన్ని కలిగించే పేరు. తిరువడి అంటే స్వామివారి పవిత్ర పాదాలు. స్వామివారి పాదాలకు ప్రత్యేకంగా అలంకరించే పుష్పమాలలను తిరువడి మాలలు అంటారు. మన హిందూ సాంప్రదాయంలో భగవంతుని పాదాలను ఎంతో ప్రాధాన్యంగా చూసుకుంటాం. స్వామివారి పాదాలే శరణు అని భక్తులు అంటుంటారు కదా. అందుకే తిరువడి దండలు అనే పేరు వినగానే స్వామివారి దివ్య చరణాలు గుర్తుకు వస్తాయి. అసలు ఈ పూల దండలు ఎలా తయారవుతాయి? ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం, ఈ దండలన్నిటినీ ఎవరు తయారు చేస్తారు, ఎలా పూలు ఉపయోగిస్తారు? తిరుమలలో పుష్ప కైంకర్యానికి ప్రత్యేక తోటలు ఉన్నాయి. మల్లె, గులాబీ, చామంతి, కనకాంబరం, సంపంగి, తులసి వంటి
పూలు ఆకులు ఉపయోగిస్తారు. పూలు తీసుకొచ్చిన తరువాత వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసి అవసరమైన దండలుగా తయారు చేస్తారు. ఒక్కో మాల పొడవు వేరు, ఒక్కో మాల పెట్టే స్థానము వేరు. అందుకే ఇది చాలా భక్తితో చేయాల్సిన కైంకర్యం. తోమాల సేవ. ఇక్కడ మనం తోమాల సేవ గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి. తోమాల అంటే పూలమాల. సుప్రభాత సేవ తర్వాత శ్రీవారికి రంగురంగుల పుష్పాలు, తులసి మాలలతో చేసే అలంకరణ సేవనే తోమాల సేవ అంటారు. ఈ సేవలో పూలను స్వామివారి శరీరంలోని వివిధ భాగాలకు అనుగుణంగా అలంకరిస్తారు. అంటే మనం దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని నిమిషాలు చూస్తూ ఆ పుష్పాలంకారం వెనుక ఎంత పెద్ద కైంకర్యం, సాంప్రదాయం, శ్రమ ఉంటుందో చూడండి. అందుకే స్వామివారి పూల అలంకారం చూసినప్పుడు మనం కేవలం చాలా బాగుంది అని కాకుండా ఎంత భక్తితో ఈ కైంకర్యం చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎంత అందమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పూలమాలల పూజా కైంకర్యాన్ని గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నది. అదే మన తిరుమల శ్రీవారి అలంకారం యొక్క గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారి శ్రీవారి భక్తులకు షేర్ చేయండి. మీరు తిరుమలలో చూసిన ఏదైనా ప్రత్యేక అలంకారం లేదా సేవ గురించి మాతో కామెంట్లో షేర్ చేయండి. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.